ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమైన నేపథ్యంలో అసలు ఈ పెళ్లి వేడుకలకి ఎవరెవరు సెలబ్రిటీలు రాబోతున్నారు, ఎన్ని రకాల వెరైటీస్ ఈ పెళ్లిలో పెట్టబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళిని 1000 కోట్లతో గ్రాండ్గా చేయబోతున్నారు అంటూ కూడా ఒక టాక్ వచ్చింది. ఏంటి, ఎవరెవరు సినీ సెలబ్రిటీలు వెళ్ళబోతున్నారు ఆ పెళ్ళికి, ఎన్ని రకాల వెరైటీస్ ఆ పెళ్ళిలో వచ్చేటువంటి వారికి వడ్డించబోతున్నారు అంటే ఏం చెప్తారు? వీళ్ళు 1000 కోట్లు అన్నారు కానీ అసలుగా ఆ ఈవెంట్ బడ్జెట్ 1000 కోట్ల కంటే చాలా ఎక్కువ. 1000 కోట్లు చాలా తక్కువ. తక్కువ ఇన్ సెన్స్ 1000 కోట్లు తక్కువ అంటారు మళ్ళీ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు. నేను కంపేర్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చూడు, బీయింగ్ నేను ఈవెంట్ ఆర్గనైజర్ని, నాకు తెలుసు ఆ సినారియో చూస్తే ఖర్చు అర్థమైపోతుంది. ఇక్కడ జయలలిత కూతురు పెళ్లి చేసింది గ్రాండ్గా. దాని తర్వాతే కదా పాప ఆమె అక్రమాస్తుల కేసులు అవన్నీ బయటపడేవో అయింది. ఒక 500 CR 600 CR అప్పుడే చెప్పిన లెక్కల ప్రకారంగా ఇంకా ఎక్కువ అవుతుంది. గాలి జనార్దన్ రెడ్డి అక్కడెక్కడ శంషాబాద్ దగ్గర చేశారు. 800 కోట్లు 1000 కోట్లు అన్నారు. బట్ అది చాలా తక్కువ. సల్మాన్ ఖాన్ వాళ్ళ సిస్టర్ పెళ్ళి ఫలక్నుమాలో చేశారు, అది కూడా అట్లాంటి బడ్జెట్ అన్నారు. బట్ ఈవెన్ వాటితో పోలిస్తే ఇది 1000 కోట్లు అంటే చాలా తక్కువ. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఏం చేశారు, ఒక ఆల్రెడీ ఉన్న ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్ళారు. ఆ ప్యాలెస్ కాస్ట్లీ, ఆ రూమ్స్ కాస్ట్లీ, ఆ ఫుడ్ కాస్ట్లీ కాబట్టి వాళ్ళకి అంత బడ్జెట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, గాలి జనార్దన్ రెడ్డి గారి కూడా అక్కడ పెద్ద సెట్ వేశారు. అక్కడ ఆఫ్ కోర్స్ అంత ఏదో బడ్జెట్ అయ్యింది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు మొత్తం దే ఆర్ ఇంప్లిమెంటింగ్. అంటే జామ్నగర్లో అసలు ఎక్కువ 5 స్టార్ హోటల్స్ కానీ ఏం లేవు. ఓయో రూములలో ఉంచరు, గెస్ట్ హౌస్లు లేవు. వీళ్ళు ఏం చేశారంటే వర్చువల్ టెంట్స్, మంచి పగోడా టెంట్స్, వర్చువల్ టెంట్స్ వేసి వాష్రూమ్స్ని కూడా టైల్స్తో నిర్మించారు. అప్పటి మందం మళ్ళీ అది తీసేయచ్చు జస్ట్ పెళ్ళైన తర్వాత. వర్చువల్ టెంట్స్ అవి. ఒక పగోడా ఎంతో తెలుసా? ఒక పగోడా కొనాలి అంటే మేబీ వాళ్ళు రెంట్కి తెచ్చుకొని ఉండొచ్చు, రెంట్ కూడా చెప్తా. 1 పగోడా స్టాల్, ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్స్లో ఉండే పగోడా 20 by 20 పగోడాకి కొనాలంటే దాని కాస్ట్ వచ్చేసి 1.5 to 3 lakhs. హై క్వాలిటీని బట్టి 5 lakhs వరకు ఉంటుంది ఒక పగోడా. నెక్స్ట్ దాన్ని రెంట్కి తెచ్చుకోవాలి అంటే పర్ డే 30,000 to 40,000 ఉంటుంది ఒకటి, పర్ డే ఇవ్వాలి. అట్లా 3 రోజులకి ఈవెంట్ ఉంటే చాలామంది కొనేసి పెట్టుకుంటారు హై క్వాలిటీవి, కొంతమంది రెంట్కి ఇచ్చి వదిలించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వీళ్ళు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్సే ఇవన్నీ. ఇంకా పెళ్ళి ఇప్పుడు కాదు, జూలై 12 ఇదంతా ప్రీ వెడ్డింగ్ సంబరాలే మొత్తం జరిగేవి. సో అక్కడ కొన్నాళ్ళ పాటు ఉండాలి, కనీసం 4 రోజుల పాటు ఆ స్ట్రక్చర్లు ఉంటాయి. నెలలో స్ట్రక్చర్లు 1-2 నెలలు ఉంటున్నాయి అంటే దానికి రెంట్ ఎందుకు ఇస్తారు? వీళ్ళు కొనేస్తారు. కొన్ని కావాలంటే మళ్ళీ బిజినెస్ పీపుల్ కాబట్టి మళ్ళీ బల్క్లో దే విల్ రీసేల్ ఇట్ వాట్ ఎవర్. బట్ ఇప్పుడైతే కొన్నావుగా. సో అట్లా చూసుకుంటూ పోతే ఓన్లీ ఈ పగోడాస్ అండ్ ఈ సెటప్, టెంట్ సెటప్, ఈ హోటల్ సెటప్స్కే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 300 to 400 CR ఈజీగా ఇన్వెస్ట్ చేశారు. ఓకే. నెక్స్ట్ రిహానా వచ్చింది, ఆమె ప్రదర్శన ఇవ్వాలంటే 80 కోట్లు. పోనీ ఆ చిల్లర ఈ చిల్లర కలిపి 100 కోట్లు వేసుకో. ఒక రిహానాకే నువ్వు 100 ఇచ్చావు, అవునా? క్రికెట్ టీం అంతా వచ్చింది. నెక్స్ట్ సల్మాన్ ఖాన్తో ప్రదర్శన ఉంది, మహామహులు అందరితో ఉంది. అండ్ ఫారిన్ నుంచి బిల్ గేట్స్ అండ్ డిస్నీ హాట్స్టార్ CEO, గూగుల్ CEO, ఆ CEO, మెటా CEO అందరినీ తీసుకొచ్చేసావు. అంటే వాళ్ళు ఇన్విటేషన్కి వస్తారులే, బట్ నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి కదా, ఆ రేంజ్లోనే తీసుకొచ్చి పంపాలి. ఎవ్రీబడి విల్ బీ కమింగ్ ఇన్ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్. వాటన్నిటిని నువ్వు అకామిడేట్ చేయాలి, నిరంతరం పంపిస్తూనే ఉండాలి. చార్టెడ్ ఫ్లైట్ 1 trip 5 lakhs. అండ్ డిపెండ్స్ ఆన్ దాని క్వాలిటీ అండ్ ఇవన్నీ బట్టి 10 to 15 lakhs వరకు కూడా ఉన్నాయి. ఒకటే ట్రిప్ మైండ్లో పెట్టుకో. 1 trip, to and fro కూడా కాదు, 1 trip చార్టెడ్ ఫ్లైట్. సో ఇట్లా ఇవన్నీ నువ్వు కలుపుకుంటే నువ్వు చెప్పిన 1000 కోట్లు చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ పెళ్ళి ఈవెంట్లో వంట రకాలు అండ్ అసలు నువ్వు ఆ గోల్డ్ అండ్ జ్యువెలరీకే అయిపోతాయి కదా. ఎంత 1,00,000 పెట్టని ఉంగరం వస్తుందా ఇవాళ రేపు?
లక్షకు ఉంగరం రాదు. అండ్ అంటే నార్మల్ గోల్డ్ ఉంగరాలే. అండ్ మళ్ళీ అట్లాంటిది విత్ వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, ఒంపులు, సొంపులు అంటే ఎన్ని వస్తాయి. సో ఆ రేంజ్లో నువ్వు చూసుకుంటే నువ్వు చెప్పింది చాలా తక్కువ బడ్జెట్, కనీసం ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఎస్టిమేషన్ వేసిన 1000 CR అన్న వాళ్ళు ఐ డోంట్ నో, వాళ్ళకి తెలియదు. అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళ సెటప్, ఆ సెట్ అండ్ ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇవ్వాల్సినవి, అతిథులందరికీ వీళ్ళు పెట్టే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా గోల్డ్ అండ్ జ్యువెలరీ టైపులో ఏవో ఇస్తున్నారంట, బాగా గుర్తుండాలని. అండ్ ఇన్విటేషన్ వీళ్ళు పంపింది, అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వీళ్ళు ఖర్చు పెట్టింది. ఓవరాల్ ఇవన్నీ చూసుకుంటే ఈజీగా నన్ను అడిగితే ఒక 5,000 కోట్లు నావి కావు అనుకుంటే అంబానీ ఇది అవుతుంది. అండ్ అది కూడా అనుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగే అతిపెద్ద ఈవెంట్, 2 కొడుకులు తిరుగుతున్నారు, 2 కోడళ్ళు తిరుగుతున్నారు. అవును. ఇప్పుడు ఈ ఈవెంట్కి ఎవరెవరి సెలబ్రిటీలు రాబోతున్నారు? సినీ సెలబ్రిటీలు కానీ అందరూ ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ల్యాండ్ అవుతూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరొకరు అందరూ వెళ్తున్నారు విడతల వారీగా. అండ్ అన్ని ఇంటర్నేషనల్ బ్యాండ్స్, ఇంటర్నేషనల్లో ఫేమస్ అయిన వాళ్ళనే తెస్తున్నారు, టాప్ ఎండ్ వాళ్ళనే తీసుకొస్తున్నారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ అలాగే ఉపాసన కూడా ఇప్పటికి వెళ్ళారు. 11 పేరెంటాలకు కూడా వెళ్తారు, పెద్ద విషయం ఏం కాదులే. కానీ వీళ్ళు 11 పేరెంటాలు ఏముంటాయి, ఉంటారులే. వీళ్ళకి కూడా ఆహ్వానం అందిందని చెప్పారు. బట్ ఇంకా చాలామంది ఉన్నారు సెలబ్రిటీస్, ఆల్మోస్ట్ టాప్ ఎండ్ సెలబ్రిటీస్, క్రికెట్ నుంచి, స్పోర్ట్స్ నుంచి, బడా వ్యాపార దిగ్గజాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఓన్లీ ఈయనదే పెళ్ళి అనుకుంటే టాటా వాళ్ళని పిలుస్తారు, జన్ వాళ్ళని పిలుస్తారు, ఉన్నాయి అదానీ గ్రూప్, వేరే గ్రూప్స్ ఎండీలందరినీ కూడా పిలుస్తారు, టాప్ ఎండ్ CEOలు అందరూ వస్తారు. సో నువ్వు చెప్పిన 1000 కోట్లు అయితే నిజంగా చాలా తక్కువ. 5,000 CR చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ఈవెంట్కి. అంటే ఆ సెటప్ అవన్నీ చూసంటే నేను జస్ట్ ఎస్టిమేటెడ్ వాల్యూయే చెప్పా, ఇవి ఉంటాయి, ఇవి ఇంత ఉంటాయి అంటే పెద్దవి కనిపించినవి. ఆ పెద్ద కనబడేటివి 1000 దాటుతున్నాయి. మరి ఇంకా లోతుకి వెళ్తే ఇంకా ఎన్నో అయ్యి ఉండొచ్చు. ఓకే. ఏంటి మరి ఈ ఈవెంట్లో ఫుడ్ మెనూ ఎలా ఉండబోతుంది? ఫుడ్ మెనూ చాలా బాగుంది. నాకు నచ్చిన అంశం ఏంటంటే ఈ వేడుక జామ్నగర్లో చేయడం. లాస్ట్ టైం మోడీ చెప్పారు కదా, మీరు డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేయకండి, ఇక్కడ చేసుకొని మన వాళ్ళందరూ బాగుపడతారని. ఈ పెళ్ళి వల్ల ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బాగుపడింది, ఒక క్యాటరింగ్ కంపెనీ బాగుపడింది, అండ్ మిగతావన్నీ రెంటల్స్, హోటల్స్, జామ్నగర్ మొత్తం ఆ ఊరు నాకు తెలిసి ఈ పెళ్ళి తర్వాత ఆ ఊరు ఇంకో 10 ఏళ్ల పాటు హ్యాపీగా బతకగలిగే ఇన్కమ్ని పొందింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ విషయాలు. అంటే ఇప్పుడు వీళ్ళు టెంపరీ టెంట్లు వేస్తున్నారు కదా, దానికి సంబంధించి ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా దండిగానే ఇవ్వడం ఆ టైంకి రెంట్, బికాజ్ వాళ్ళు అందులో ఏవో కన్స్ట్రక్షన్లు చేసుకోవాలని. ఇట్లా చూసుకుంటే చాలా ఆ చార్టెడ్ ఫ్లైట్ కంపెనీకి కానీ, అండ్ లోకల్లో జరిగే వ్యాపారాలు కానీ, అండ్ వీళ్ళని వచ్చే గెస్ట్లను ఎంటర్టైన్ చేయడానికి ఆ జామ్నగర్లో సపరేట్ ఈవెంట్లు వేరే ప్రైవేట్ వాళ్ళు కూడా చిన్న గ్రౌండ్లు తీసుకొని ఆ స్టార్ మ్యూజికల్ నైట్ అని అదని ఇదని ప్లాన్లు చేసుకుంటున్నారు. 2000 రకాల వంటకాలని పెట్టబోతున్నారంట. అంటే మొత్తం వరల్డ్ కొజిన్ అది. అంటే ఎవరికి ఏది నచ్చితే తినేసేయచ్చు, వాళ్ళ ఇష్టం. అండ్ బేసికలీ ఎవరు ఎక్కువ తినరు, అక్కడ వచ్చేవన్నీ డైట్ మొహాలే, ఎవరు తినరు. బట్ ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, ఆ రేంజ్లో పెడుతున్నాడు. నువ్వు ఆ వంటలే చూసావు, టాప్ మోస్ట్ షెఫ్లు, క్రూజ్ షిప్స్, మన క్రూజ్ షిప్ షెఫ్స్ ఎందుకు టాప్ షెఫ్స్ అంటారంటే వాళ్ళకి అన్నీ తెలుసు. అప్పటికప్పుడు సముద్రంలో గాలానికి ఏది దొరికితే దాన్ని ఎలా వండాలో వాళ్ళకి తెలుసు. అంటే అంత నిష్ఠాతులు అనమాట. సో అట్లాంటి వాళ్ళ చేత వీళ్ళు చేపిస్తున్నారు. అంటే ఆ షెఫ్స్కే ఇస్తారు కోట్లకు కోట్లు. సహపంక్తి భోజనాలు పెడుతున్నట్టున్నారుగా, వాళ్ళే వడ్డించి. అయ్యో, అంబానీ దగ్గర ఉండి ఇట్లా వేస్తున్నాడు, ఆ వీడియో చూస్తే అనిపించింది. ముఖేష్ అంబానీ వడ్డిస్తున్నారు, అనంత్ అంబానీ వడ్డిస్తున్నారు. ఈ పెళ్ళి మనము అని వాళ్ళ తినే వాళ్ళు కూడా సాధారణ ప్రజలే ఉన్నారు అక్కడ, సెలబ్రేట్ చేసుకుంటున్నాడు వాళ్ళ ఇంటిని. సో దానికి ఆ సెలబ్రేషన్కి అఫ్కోర్స్ ఆయన ఎంత సంపాదించినా ఆస్తి అంతా తరిగేసి సెలబ్రేట్ చేసినా తప్పులేదు. ఎందుకంటే ఆ మూమెంట్స్ వాళ్ళకి మళ్ళీ రావు కదా, జీవితకాలంలో ఒకరోజు వచ్చే పండుగ వాళ్ళకి అది, ఇంత సంపాదించిన వాళ్ళకి. సో మనస్ఫూర్తిగా ప్రతి ఇంచ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ముచ్చటేసింది నిజంగా చూడాలంటే, చాలా బాగుంది. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.